వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. శుభ సాయంకాలం అందరికి. సార్ అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే వీఆర్ వెరీ హ్యాపీ. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. సార్ సంఖ్య చాలా తక్కువలో ఉన్నారంటే ఇంకా అటెండ్ కాలేదు అందరూ. 40 మెంబర్స్. స్టార్ట్ చేద్దామా, వెయిట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేయడమే ఉత్తమం సార్, వాళ్ళు యాడ్ అవుతుంటారు. సార్ 7:15 అయిపోయింది. 7:59. 5 minutes అయిపోయింది. ఓకే యా. సో అందరికి శుభ సాయంకాలం అండి. సో 17th డే వీఆర్ ఎంటరింగ్. సో ఇంకా a few of days, only 4 days we left to complete our EPS program. సో కాబట్టి అందరు కూడా మీ యొక్క అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. సో దాంతో పాటు ఈరోజు 17th డేలో ఒక మన అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటిది, మన చిన్నతనంలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి, ఎటువంటి విషయాలు మనం మన యొక్క భవిష్యత్తులో ఏమి చేస్తే మన యొక్క లైఫ్ లో సెటిల్ అవుతామన్నటువంటి ఆలోచనతోని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు కానీ ఒక గైడెన్స్ చేసేటటువంటి వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మన ఏజ్ పీర్ గ్రూప్ వాళ్ళు. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత మనం ఒక కష్టాలు పడి వచ్చినాం కాబట్టి ఆ కష్టాలు మన పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోని మనకు తెలిసినటువంటి కొద్ది విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా నిలదొక్కుకోవాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు సెటిల్మెంట్ కావాలనేటువంటి చిన్న చిన్న గైడెన్సెస్ మనం చేసుకుంటూ పోతున్నాము. సో ఇంకా మనకి తెలవాల్సినటువంటి విషయాలు ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకు ఉన్నాయండి, తెలవాల్సినటువంటి విషయాలు. సో వాటన్నిటిని మన యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ అండి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం అనేది. సో సార్ ఇదేంటి సార్, మన అందరికి తెలిసిన విషయమే కదా, దీంట్లో మనం కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఉన్నదండి, చాలా ఉన్నది. అంటే ఆ యొక్క స్టడీ అనేది, చదువు అనేది ఏ విధంగా చదువుకోవాలి, చదవాల్సినటువంటి ముఖ్యమైన చదువుకునేటప్పుడు మనము కావాల్సినటువంటి అంశాలు వేటిని మనము ప్రధానంగా ఫాలో కావాలి. అదే విధంగా చదువు అయిపోయిన తర్వాత మన కెరీర్ ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఏ విధమైన అంశాలని ప్రధానంగా ప్రస్తావించుకుంటూ పోవాలి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటి విషయాల్ని ఈ రోజు మన మధ్యలో చర్చించడానికి ఒక అనిల్ రెడ్డి శాంకరయ్య గారు వస్తున్నారండి. సార్ వెల్కమ్ టు దట్ టుడే సెషన్ స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్. సార్ ద టైమ్స్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. Happening to all and thank you for giving me this great opportunity. అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు అనిల్ రెడ్డి శాంకరే, సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్కిల్స్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. సార్ once if you show your thumbs up, my voice is clear sir? Yes sir, it's clear, very clear. ఓకే. అసలు విద్యా నైపుణ్యాలు అంటే ఏంది, విద్యకు ప్రస్తుత సమాజంలో ఉన్న పాత్ర ఏంటి? మనకు అందరికీ తెలిసిన విషయాలు చాలా తక్కువ, కానీ మనకు తెలిసినవి చాలా ఎక్కువ అని అనుకుంటాం. అంటే మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు తెలిసింది కొండంతా, మనకు తెలియాల్సింది గోరంతా అని అనుకుంటుంటాం. అది మన యొక్క నమ్మకం అంతే. ఈరోజు స్టడీ స్కిల్స్ గురించి, అసలు విద్యా నైపుణ్యాలు అంటే ఏంది, ప్రస్తుత సమాజంలో లేదా మన యొక్క భవిష్యత్తులో లేదా మన జీవితంలో విద్య యొక్క పాత్ర ఏంటిది అని అంశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే ఏంది? వాట్ ఈస్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ బట్ ట్రైనింగ్ ద మైండ్ టు థింక్. అంటే మన పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే విద్య అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ ట్రైనింగ్ ద మైండ్ టు థింక్. అంటే మనల్ని ఆలోచింపజేసేది విద్య, మనల్ని నిజ జీవితానికి సంసిద్ధం చేసేది విద్య. విద్య అనేది ఒక సముద్రం లాంటిది అయితే దాంట్లో ఒక చిన్న బిందువే నాలెడ్జ్. మనం అందరం అనుకుంటాం నాకు అంతా తెలుసు అని. మనకు తెలిసింది చాలా తక్కువ, మనకు తెలిసింది కొంతే, మనకు తెలియజేయాల్సింది చాలా ఉంది. విద్య యొక్క విలువ ఏంటిది? అలాంటి విద్యను మనం ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకు అది సులభంగా ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది అనే అనేక అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సునీత మ్యామ్, కెన్ యూ షేర్ ద పీపీటీ మ్యామ్? ఓకే. విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో
చాలా ముఖ్యమైనది. అలాంటి విద్య ఏ విధంగా మనం అభ్యసించాలి? ఎలా నేర్చుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది? మరి విద్య అంటే మనలాంటి యువతకు అవసరమా? విద్యార్థులకు అవసరమా? పెద్దవాళ్ళకు అవసరమా? ఎవరికి అవసరం? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్య అవసరం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం. ఇక్కడ చదువు అంటే ఏంటి? ఏ విధంగా చదువుకోవాలి? ఎవరైనా కామెంట్ బాక్స్‌లో పెడతారా? వాట్ ఈస్ లెర్నింగ్? వాట్ ఈస్ లెర్నింగ్? నేర్చుకోవడం అంటే ఏంది? అని కామెంట్ బాక్స్‌లో ఒకసారి కామెంట్ చేయండి. Yeah, ma'am, check it once. PPT is not clear. Okay. Knowing new things. Very good. Lavanya, ma'am. Okay. అభ్యాసనం. నేర్చుకోవడం అంటే అభ్యాసనం. ఓకే. ఇంకా తెలియంది తెలుసుకోవడం. యా, గొప్ప విషయం. గెయిన్ నాలెడ్జ్. ఓకే. Yeah, ma'am, I'm seeing your screen, but it's not clear, ma'am. Yeah. Just I will try it once. Okay, if you don't mind, I can share. Just. Yeah, I'm sharing my screen. Just so you can observe. Is it okay? Sir, now it is clear, sir. Yeah, now is it clear, sir? Yes, sir. Okay. Yeah. Thank you, sir. Yeah. Okay. Sir, am I audible, sir? Yeah, just say yes, sir. Sir, you are audible, but we are not able to see you, sir. Okay, that's why actually if you share the screen PPT, I can able to see. You are able to see me. My PPT, I don't know, I downloaded it, but it is different, sir. Okay, it's better I can share with you. Sir, Srishalam sir, can I share with you? Hello, madam. Send me the PPT. I will share. Yeah. Sunita, madam. Okay, sir, I will send, sir. Okay. Wait, sir. I'm sending. Okay, madam. Sir, can I continue? Sir, నేను కంటిన్యూ చేస్తాను మరి. సార్ మీరు కంటిన్యూ చేయండి. సో మేము యాడ్ అవుతాం. రైట్. ఓకే. విద్య యొక్క విలువ ఏంటి? విద్య వలన మనకు మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? చూసినట్లయితే విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల వ్యక్తిత్వం వస్తుంది, వ్యక్తిత్వం వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల ధర్మం వస్తుంది, ధర్మం వల్ల సుఖం వస్తుంది. మనకు ఫైనల్గా కావాల్సింది సుఖమే కదా. ప్రతి ఒక్కరికి కూడా సుఖం కావాలి. కానీ దానికోసం ఏం చేయాలి? మనం ఏం చేస్తే సుఖపడతాం? ఎవ్రీబడి వాంట్ టు ఎర్న్, బట్ నోబడి వాంట్ టు లెర్న్. అంటే ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటాం అంటే నేను అంత సంపాదించాలి, నేను ఇంత సంపాదించాలి, నేను కోట్లు సంపాదించాలి, నేను కార్లు బంగ్లాలు కొనాలి అని చెప్పేసి అనుకుంటాం. మరి దానికి తగ్గట్టు మనం కష్టపడాలి. కష్టాలు వద్దు, మనకు కావాల్సింది సుఖాలు. మనకు సుఖం కావాలంటే దానికి బేసిక్, దానికి ఫౌండేషన్ విద్య. అలాంటి విద్యతో వినయం జోడించాలి. ఆ వినయం వల్ల మనలో వ్యక్తిత్వం, క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఆ వ్యక్తిత్వం వల్ల మనకు ధనం వస్తుంది. ఆ ధనం వల్ల మనం దాన ధర్మాలు చేస్తుంటాం, ధర్మంగా ఎదుగుతాం. ఆ ధర్మం వల్ల మనకు సుఖం వస్తుంది. ఇవన్నీ లేకుండా మనం కేవలం సుఖం కావాలి అంటే అది సాధ్యం కాదు. ఇక్కడ సుఖం కావాలంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? విద్య నుంచి ప్రారంభించాలి. విద్య అనేది సముద్రం లాంటిది అని చెప్పేసి నేను మొదటిసారి చెప్పడం జరిగింది. విద్య అనంతమైనది. ఈ యువతను మార్చడానికి మనకు కావాల్సింది డబ్బు, లేదా మొబైల్ ఫోను, లేదంటే ఇంటర్నెట్ కాదు.
కేవలం ఒక విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ అ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మార్చాలి, ఈ యువతను మార్చాలి, విద్యార్థులను మార్చాలి, లేదా మనల్ని మనం మార్చుకోవాలన్నా కూడా మనకు కావాల్సిన అద్భుతమైన ఆయుధం విద్య. విద్య లేని వాడు వింత పశువు అని మనకందరికీ తెలిసిన ఒక నానుడి. సార్ ప్లీజ్ రిమూవ్ యువర్ స్క్రీన్. ఓకే సార్. యా, ఐ స్టాప్ మై స్క్రీన్ సార్. విద్య లేనివాడు వింత పశువు అంటే విద్య ఉన్నవాళ్ళు మనుషులు, విద్య లేనివారు పశువులతో సమానం. ఎందుకంటే మనకు చెప్పింది చేస్తున్నాము, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాము, సమాజంలో బాధ్యతాయుతంగా ఉంటున్నామంటే మనమంతా మనుషులమని. అదే జంతువులు చెప్పినవి వినవు, జంతువులు బాధ్యతాయుతంగా ఉండవు. అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అంటే మనమంతా మనుషులము, మానవత్వం ఉన్న మనుషులం. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనుషులు వేరే, మానవత్వం ఉన్న మనుషులు వేరే. మనిషిని మనిషిగా మార్చేది విద్య, ఆత్మ సాక్షాత్కారమే విద్య. మనల్ని మనకు పరిచయం చేసేది విద్య. ఇలా విద్య గురించి, విద్య యొక్క గొప్పతనం గురించి ఒక పద్య రూపంలో, విద్య నిగూఢ గుప్తమొక విత్తము రూపం పూరిశాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య నుపాల పూజితము విద్య నెరుంగను వాడే మత్తుడే. అంటే విద్యను ఎవరు దొంగిలించలేరు. విద్యావంతులు గొప్ప గొప్ప వాళ్ళతో గౌరవింపబడతారు. విద్యావంతుడు ఎక్కడైనా సరే గౌరవింపబడతాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంతేగాని డబ్బున్న వాళ్ళని ఎక్కువ, అంటే విద్వాన్ అంటే ఇక్కడ విద్యావంతుడు, విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు, అంటే గౌరవింపబడతాడు. అంతేగాని డబ్బున్న వాళ్ళే అన్ని చోట్ల గౌరవింపబడతారు, లేదా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళే గౌరవింపబడతారు అని ఎక్కడ ఉండదు. సమాజంలో విద్యావంతులకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈరోజు మీరందరూ నేను చెప్పే మాటలు వింటున్నారు, నేను ఇచ్చే స్పీచ్ వింటున్నారు అంటే కారణం నాలో ఉన్న విద్యా నైపుణ్యాలు. మీరంతా నాకంటే గొప్పవాళ్ళు కావచ్చు, నాకంటే అనుభవజ్ఞులు కావచ్చు, లేదా నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు. విద్యా విషయంలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు అనుభవజ్ఞులు అని ఉండదు. నేర్చుకోవడం అంటూ ఉంటుంది. ఇక్కడ లెర్నింగ్ అనేది ఎప్పుడైనా సరే 2-way ప్రాసెస్. ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. నా నుంచి మీరు, మీ నుంచి నేను. ముఖ్యంగా విద్యార్థి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమైనది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే రేపటి సమాజం ఏంటో మనకు పరిచయం చేసేది ఈ పాఠశాల. ఆ పాఠశాలలో ఉన్న తరగతి గది, ఆ తరగతి గదిలో ఉన్న విద్యార్థులే రేపటి భావి భావరత పౌరులు. అలాంటి నవ సమాజ నిర్మాణంలో విద్య యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. విద్యార్థి జీవితంలో విద్య చాలా ముఖ్యమైనది. అసలు మనల్ని దిశానిర్దేశం చేసేది మన విద్యార్థి దశలో ఉన్న విద్యనే. మనలో క్రమశిక్షణ విలువలు పెంచింది అదే విద్య, అదే స్థాయి, ప్రాథమిక స్థాయి. ఈ ప్రాథమిక స్థాయిలో ఏదైతే మనకు ఫౌండేషన్ కోర్స్ ఉందో, అంటే మన యొక్క ప్రాథమిక విద్యను అభ్యసించే తరగతులలో మనం నేర్చుకునే విద్య మనల్ని దిశానిర్దేశం చేస్తుంది. ఈ దశలో విద్యార్థి నేర్చుకున్న నిర్ణయం, నేర్చుకున్న విషయాలు భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మొక్కై వంగనిది మానై వంగునా. ఎప్పుడైతే మనం చిన్న ఉన్నప్పుడు మనకు నేర్పిన విలువలు, క్రమశిక్షణ విలువలు, లేదా పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇలా మనకు పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన టీచర్లు చెప్పినప్పుడు అవి మనలో నాటుకుపోతూ ఉంటాయి. అప్పుడు మనం నేర్చుకున్న విలువలే మనల్ని ఒక రూపాన్ని ఇస్తాయి, మనకు ఒక రూపాన్ని ఇస్తాయి. ఈ ఫౌండేషన్ బేసిక్లో మనం కరెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పేరెంట్స్, చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఫౌండేషన్ కరెక్ట్ లేదు మాకు, అందుకే అని చెప్పేసి ఈరోజు మాకు ఈ బతుకు అని చెప్పేసి. ఆ తర్వాత విద్యార్థిపై కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? మీరున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు విద్యార్థులే. ఇక్కడ విద్యార్థులు అంటే విద్యార్థికి వయస్సుతో సంబంధం లేదండి, నేర్చుకోవడంతో సంబంధం.
మీరు అనుకోవచ్చు నేను ఉపాధ్యాయుని, నేను విద్యార్థిని కాదని. ఎ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఎ లెర్నర్. ఎ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఎ లెర్నర్. అంటే ఒక ఉపాధ్యాయుడే ప్రతిరోజు అంటే నిరంతర విద్యార్థి అయినప్పుడు మనం అంతా నిరంతర విద్యార్థులమే. మీరు, నేను, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నిరంతర విద్యార్థులే. మనపై మన కుటుంబం ఆధారపడి ఉన్నట్లే ప్రతి విద్యార్థిపై కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత విద్యార్థిపై ఎలా ఉంటుందో ఉపాధ్యాయుడి బాధ్యత కూడా అంతే ఉంటుంది. అవునా కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మదర్ ఈజ్ ఎ ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ఎ సెకండ్ పేరెంట్. మదర్ ఈజ్ ఎ ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ఎ సెకండ్ పేరెంట్. సమాజ నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది. ఆ సమాజంలో ఎలా ఉండాలి అనే మనలో ఆ విలువల నైపుణ్యం పెంపొందించుకునేది మన ఇంట్లో. కుటుంబం అనేది అతి చిన్న సమాజం. కుటుంబం నుంచే మనం సమాజం యొక్క విలువలు నేర్చుకుంటాం. ఆ తర్వాత రెండవ సమాజం పాఠశాల, ఆ తర్వాత ఈ సమాజం. తల్లి మనకు మొదటి గురువు. అలాగే మన గురువులు, మన తల్లిదండ్రుల తర్వాత మనకు విలువలు నేర్పించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు సమాజంలో అంటే మన గురువులు మాత్రమే. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే మనల్ని సరిదిద్దేవారు మన తల్లిదండ్రులు, ఆ తర్వాత మన గురువులు. అంతేగాని సమాజంలోని ఏ వ్యక్తులు కూడా మన తప్పులు సరిదిద్దరు, కాకపోతే హేళన చేస్తుంటారు. తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో ఉపాధ్యాయుని బాధ్యత అంతకన్నా ఎక్కువ ఉంది. అంతే ఉందని నేను అనట్లేదు, అంతకన్నా ఎక్కువ ఉంది. మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ఇవన్నీ కూడా మన యొక్క చదువుపై ఆధారపడి ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ప్రభావాలు చాలా ఉంటాయి. మన చుట్టూ అందరూ చదువుకున్న ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, చదువుకున్న కుటుంబాలు ఉన్నాయనుకోండి, మనం కూడా చదువు పట్ల ఆసక్తి కలిగి ఉంటాం. ద అట్మాస్ఫియర్ క్రియేట్ యూ. మన పరిసరాలు మనల్ని తయారు చేస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారనుకోండి, మనం కూడా పాజిటివ్గా ఆలోచిస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారనుకోండి, మనకు చదువుకోవాలనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆడుకుంటే మనకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన కుటుంబం, మన విద్యపై ప్రభావం చూపుతాయి. మన తల్లిదండ్రుల సపోర్టు, మన ఉపాధ్యాయుల సపోర్టు, వాళ్ళందరి సహకారంతో మనం ముందుకెళ్తాం. మ్యామ్ నెక్స్ట్. ప్రతిదీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, మన ఫ్యామిలీ కానీ, మన ఉపాధ్యాయులు కానీ, ప్రతి ఒక్కరి ప్రభావం అనేది మన జీవితంలో ఉంటుంది. ముఖ్యంగా మన ప్రైమరీ క్లాసెస్లో ఉన్నప్పుడు, ప్రాథమిక తరగతిలో ఉన్నప్పుడు మనకు బోధించిన ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీకు నచ్చిన ఉపాధ్యాయుని పేరు చెప్పండి అంటే మనకు గుర్తుండేది మన ప్రైమరీ టీచర్సే. ఎందుకంటే మనకు ఆలు దిద్దించింది వాళ్ళు, మనకు ఏబిసిడి నేర్పించింది వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. A child without education is like a bird without wings. A child without education is like a bird without wings. అంటే రెక్కలు లేకుండా పక్షి ఎగరగలుగుతుందా? ఎగరలేదు. అలాగే విద్యార్థికి ఆ విద్యా విలువలు, ఆ విద్య లేకుంటే సమాజంలో ఎదగలేడు. అక్కడ పక్షి ఎగరలేదు, ఇక్కడ విద్యార్థులు ఎదగలేరు. విద్యార్థులు ఎదగడానికి విద్య ఎంత అవసరమో పక్షికి ఎగరడానికి రెక్కలు అంతే అవసరం. ఇఫ్ యు గివ్ ద వింగ్స్ టు ద చిల్డ్రన్ దే కెన్ ఫ్లై ఇన్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. మనం చేసేది ఏంటంటే ఆ పిల్లలకు రెక్కలు ఇవ్వాలంటే జాతరలో రెక్కలు కొనిచ్చి ఇవ్వడం కాదు, వాళ్ళకు విద్యా విలువలు నేర్పించాలి. చాలా మంది పిల్లలు అంటుంటారు నీకు అది తెలీదా ఇది తెలీదా అని చెప్పేసి. తెలీదా కాదు, ఎలా చేయాలి అని మనం నేర్పాలి. వాళ్ళకు ఏది చేస్తే బాగుంటుంది, ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కాదు, సమాజంలో ఉన్న బాధ్యత పౌరులందరి మీద ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. సో మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం దాన్ని మార్చుకుందాం. ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకి రెక్కల్ని ఇద్దాం. ఒక నవ సమాజాన్ని రూపొందిద్దాం. సో నెక్స్ట్. Education is the movement from darkness to light. అసలు విద్య అంటే ఏంటి అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది విద్య. మనలో అందరికీ నాకు తెలుసు అనే భావన నుంచి నాకేం తెలుసు, నాకు తెలియాల్సింది చాలా ఉంది అని తెలిపేది విద్య. నేను ఎప్పుడైతే ఈ
విద్య గురించి నేర్చుకుంటున్నప్పుడు లేదా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుండే నాకు తెలిసి చాలు, ఇప్పటి నుంచి నేను అందరికి నేర్పిస్తాను అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే నేను ఇంకా నేర్చుకోవడం ప్రారంభించానో అప్పుడు నాకు అనిపించింది నాకు తెలిసింది చాలా తక్కువ అని. ద మోర్ యు నో యు డోంట్ నో. యు డోంట్ నో అంటే మనం ఎంత తెలుసుకుంటామో మనకంత తెలుస్తుంది, మనకేం తెలియదనే విషయం. మనం ఎంత నేర్చుకుంటే మనకంత తెలిసి వస్తుంది ఏంటంటే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. మనమంతా బావిలో కప్పల్లాగా ఉండిపోతున్నాం. ఆ బావే మన ప్రపంచం అయిపోయింది. నాకు అంతా తెలుసు, నాకంటే ఇంగ్లీష్ బాగా ఎవరికి రాదు, నాకున్న నాలెడ్జ్ ముందు ఎవరైనా తక్కువనే, ఇలాంటి భావనలతో మనం అక్కడే ఉండిపోతున్నాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మూమెంట్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. మనం వెలిగించుకోవాలి, జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ ఇతరులను కూడా వెలిగేలా చేయాలి. ఒక వెలుగుతున్న దీపమే ఇంకో 10 దీపాలను వెలిగించగలడు. ఒక నేర్చుకుంటున్న వ్యక్తి 10 మందికి నేర్పించగలడు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో మనం ఇతరులకు నేర్పించే స్థాయికి వస్తాం. అంతేగాని నాకు వచ్చేసింది కదా, ఓకే అయిపోయింది, నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు తెలిసింది నేర్పిస్తాను. తెలిసింది నేర్పడం గొప్ప కాదు, తెలుసుకుంటూ నేర్పడం గొప్ప. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ continuous process. Learning is a continuous process. We should step into that to change the world. నెక్స్ట్, మనం ప్రతిసారి కూడా నేర్చుకుంటూ ఉండాలి, ముందుకు ఎదుగుతూ ఉండాలి. చదువుకోవడం అంటే ఏంటిది? మీరందరూ మీకు తెలిసింది చెప్పండి. చదువుకోవడం అంటే ఏంటి? చాట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ లెర్నింగ్? చదువుకోవడం అంటే ఏంటిది? ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. తెలియని విషయాలు తెలుసుకోవడం అంటే చదువుకోవడం, కొత్తగా నేర్చుకోవడం అంటే చదువుకోవడం, అభ్యసించడం అంటే చదువుకోవడం, నేర్చుకోవడం. ఇక్కడ చదువుకోవడం నేర్చుకోవడం రెండు సిమిలర్ అన్నమాట, పర్యాయపదాలు. అలాంటి చదువుకోవడం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఎస్, లెర్నింగ్. ప్రౌలిక మ్యామ్, థ్యాంక్ యూ. ఒక విషయం గురించి తెలుసుకోవడం. ఎస్, వెరీ గుడ్. సరే, ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు, నాకు పీపీటీ కనిపిస్తలేదు. తేజ 2 అట సార్. శ్రీశైలం సార్. ఓకే 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 యా. ఇక్కడ తెలుసుకోవడం అంటే లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎస్, ఎక్సలెంట్. లెర్నింగ్, లిసనింగ్, రీడింగ్, వెరీ గుడ్ ఉమామహేశ్వరరావు గారు. ఇక్కడ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్లో ఉండాలి. న్యూ ప్లాంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ థాట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో లెర్నింగ్ స్టార్ట్ అండ్ నో ఎండ్స్. మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత మనలో నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. మన తుది శ్వాస వరకు మనం నేర్చుకోవడం కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఏజ్ లిమిట్. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, ఎవరి నుంచైనా మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలని తపన నీలో ఉంటే ఈ సమాజం ప్రతిదీ నీకు నేర్పిస్తుంది. నీకు నేర్చుకోవాలని తపన ఉండాలి. ఇక్కడ చదువుకోవడం అంటే వినడం. మనకందరికీ తెలుసు LSRW, భాషా నైపుణ్యాలు. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే ఏదైనా భాష నేర్చుకోవాలన్నా మనకు ఫస్ట్ మనం చేయాల్సింది మొదటి సోపానం వినడం. వినడం ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. మనం కూడా నేర్చుకుంది అలాగే కదా. ఇప్పుడు మీరు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. నేను అలాగే వేరే వక్తల నుంచి విన్నాను, నేర్చుకున్నాను. ఆ వినడం తర్వాత మనం చేయాల్సింది అర్థం చేసుకోవడం. చాలా మంది ఏం చేస్తుంటామంటే మనం మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. ఏ గుడ్ స్పీకర్ ఈజ్ ఎ గుడ్ లిసనర్. అంటే ఒక గొప్ప వక్త, గొప్ప శ్రోత. ఎవరైతే గొప్ప శ్రోతలుగా ఉంటారో వాళ్ళు గొప్ప వక్తలు అవుతారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను గొప్ప వక్త కావాలనుకుంటారు కానీ నేను గొప్ప శ్రోత కావాలని అనుకోరు. ఎప్పుడైతే మనం వింటామో ఆ విన్నదాన్ని అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వినడం వదిలేయడం కాకుండా విన్నది అర్థం చేసుకోవాలి.
ఆ తర్వాత చదవాలి, నేర్చుకోవాలి. ఏదైతే వింటామో, ఏదైతే అర్థం చేసుకుంటామో దానికి సంబంధించిన అంశం పట్ల మనం రీసెర్చ్ చేయాలి, నేర్చుకోవాలి, బుక్స్ రిఫరెన్స్ చేయాలి. అలా నేర్చుకున్న అంశాలను మనం గుర్తుంచుకోవాలి. సరే ఇది చాలా కష్టం సార్ ఇది. వినడం అంటే వింటాం, అర్థం చేసుకోమంటున్నారు కాబట్టి ఏదో కింద పైన పడి మేము అర్థం చేసుకోగలుగుతాం. చదవమన్నారు కాబట్టి ఎవరికీ తెలియదు కాబట్టి నేను చదువుతాం సార్. కానీ గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే నేను బిజీ సార్. నేను గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం సార్ నేను. కావాలంటే మొబైల్‌లో పెట్టుకుంటాను సార్. కావాలంటే వాట్సాప్‌లో షేర్ చేస్తాను సార్. అంతేనా? చదవడం, నేర్చుకోవడం, ఆ తర్వాత గుర్తుంచుకోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనం గుర్తుంచుకోవడానికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఏదైనా ఒక మంచి విషయం మనకొచ్చిందనుకోండి వాట్సాప్‌లో ఫస్ట్ షేర్. గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని, అలా గుర్తుంచుకున్న విషయాన్ని మనం ఏం చేయాలంటే చెప్పాలి. లేదా ఒక డైరీలో రాసుకోవాలి. ఎప్పుడైతే మనకు విన్న అంశాన్ని అర్థం చేసుకుంటామో, అర్థం చేసుకున్న విషయాన్ని నేర్చుకుంటామో, దాన్ని గుర్తుంచుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎవరికొకరికి చెప్పాలి. చెప్పే ముందు అది సరైనదా? కాదా? అని మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. లేదా మనకున్న గొప్ప మిత్రుడు మనమే. అద్దం ముందు మన గురించి మనం మాట్లాడుకోవాలి. లేదా డైరీలో మన గురించి రాసుకోవాలి. మనం నేర్చుకున్న అంశాన్ని రాసుకోవాలి. ఆ విధంగా చదువుకోవడం అనే దానికి ఈ పద్ధతులు పాటించాలి. వినాలి ఫస్ట్. ఆ తర్వాత అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చదవాలి. ఆ చదువుకున్న అంశాలని మనం గుర్తుంచుకోవాలి. మన మిత్రులతో లేదా మనతో మనమే చెప్పుకోవాలి, రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత విషయంకొస్తే ఇక్కడ చదువుకోవడంపై ప్రభావితం చేస్తున్న అంశాలేంటివి? చాలామంది చదువంటే ఇష్టము, చదువు పట్ల విపరీతమైన అభిమానాన్ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళకు పరిస్థితులు అనుకూలించవు. అసలు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాకు ఆర్థికంగా నేను లేకుండే అందుకే నేను చదవలే అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. అసలు మా ఫ్రెండ్సే నన్ను చెడగొట్టేసారని చెప్పేసి కొంతమంది అంటుంటారు. మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేయలేదని కొంతమంది అంటుంటారు. ఇలా మనకు మన చదువుపై చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా మన అలవాట్లు. మనం తినే అలవాట్లు, లేదా మనం పొద్దున నిద్రలేచే అలవాట్లు, ఇలా ప్రతీది కూడా మన చదువుపై ప్రభావితం చేస్తుంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే చదువు అంటే కంటిన్యూస్ చదువుతూ ఉంటారనమాట. టైం ఉండదు, బ్రేక్ ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళు విజయాలు సాధించలేరు. ఎందుకంటే ప్రతి దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? చదివే అలవాట్లు పెంచుకోవాలి. అదేవిధంగా మన చుట్టూ చదవాలి అనే తపన ఉన్న వ్యక్తులతోనే మనము గడుపుతూ ఉండాలి. మీకందరికీ తెలిసిన విషయమే. మనం ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటామో, లేదా ఇంకేదైనా విషయాన్ని నేర్చుకుంటుంటున్నామో, మనకంటే నైపుణ్య విషయంలో కానీ, నాలెడ్జ్ విషయంలో కానీ ఎక్కువగా ఉన్న వ్యక్తులతో మనము ఉండాలి. ఎవరైతే నేర్చుకోవాలనే తపన ఉంటుందో అలాంటి వ్యక్తులతో, అలాంటి సజ్జన సాంగత్యంలో మనం ఉండాలి. అప్పుడే మనకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి నీలో ఉంటే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. నిజంగా ఆ తపన మీలో ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. కానీ మనం దాన్ని సాకుగా ఉంచుకోవద్దు. ఆ తర్వాత మన ఆలోచనలు. చాలామందికి టీవీ చూస్తుంటే ఎలాంటి ఆలోచనలు రావు. లేదా మొబైల్ ఫోన్ వాడుతుంటే ఎలాంటి ఆలోచనలు రావు. కానీ బుక్ ముందు పెట్టుకోగానే అన్ని ఆలోచనలు వస్తుంటాయి. పొద్దున ఏమైంది? మధ్యాహ్నం ఏమైంది? మా ఫ్రెండ్ నన్ను తిట్టిండు. అమ్మ ఇలా అంది. మా నాన్న ఇలా అన్నారు. అని చెప్పేసి ప్రతిదీ ఆలోచిస్తుంటారు. కానీ ముందు బుక్ ఉంటుంది. ఇక్కడ మనము ఏకాగ్రతతో చదవలేకపోతున్నాం. అదే మొబైల్ ఫోన్ మన చేతిలో ఉందనుకోండి, మనము ఒకసారి ఓపెన్ చేస్తుంటే ఎటో వెళ్ళిపోతూ ఉంటాం. అదేవిధంగా మనం బుక్‌లో కూడా అలాగే చేద్దాం. చెప్పినంత ఈజీ కాదండి ఏదైనా చేస్తున్నామంటే. ఏదైనా సరే చెప్పడం కంటే దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడే విజయాలను సాధిస్తాం. విజయాలు సాధించిన వాళ్ళందరూ ఆచరణలో పెట్టిన వాళ్ళు మాత్రమే. చెప్పిన వారు కాదు. అంటే చెప్పడము 10 మందిలో చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక అలవాటును మీరు పెంచుకోవాలి, లేదా అలవాటును మీరు ప్రారంభించాలి అనుకుంటున్నారంటే, ఆ అలవాటును 10 మందిలో చెప్పుకోవాలి.
నేను రేపటి నుంచి యోగా చేస్తాను అని 10 మందిలో చెప్పుకోవాలి. అప్పుడు మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో ఆ 10 మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. "ఏమైంది నువ్వు యోగా చేస్తా అన్నావట? మరి ఏమైంది? రేపటి నుంచి అన్నావు గదా! 21 డేస్ అన్నావు గదా!" అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ భయంతోనన్నా నువ్వు కంటిన్యూ చేస్తావు. సో, ఏదైనా ఒక గొప్ప పని ప్రారంభించేటప్పుడు తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. 10 మందితో షేర్ చేసుకోండి. కనీసం దాంట్లో ఇద్దరైనా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ భయంతోనన్నా మీలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఏది ఏమైనా సరే మన ఆలోచనలు పాజిటివ్‌గానే ఉండాలి. నెగెటివ్‌కి దూరంగా ఉండాలి. ఆ తర్వాత మన కుటుంబం. చదువుకోవడంపై ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది మన కుటుంబం. మన కుటుంబ పరిస్థితులు సరైన విధంగా లేనట్లయితే మనం చదువుపై దృష్టి పెట్టలేము. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయనుకోండి, మనం ఎలా చదువుకుంటాం? మనకున్న బ్రెయిన్, మనకున్న మెదడు చాలా అంశాల గురించి ఆలోచిస్తుంటుంది. మన ఇంట్లో ఏదైనా గొడవలు గాని, ఏదైనా ఉంటే మన దృష్టి అంతా దానిపైన ఉంటుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టేసి మనం చదువుకునే సమయంలో చదువుపైనే దృష్టి ఉంచాలి. అంటే ఇక్కడ మనం ప్రతి పనిని ప్రియారిటైజ్ చేసుకోవాలి. నాకు ఈ చదువు ఇంపార్టెంటు, ఆ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. కానీ నేను చదువుకొని నా ఫ్యామిలీలో ఉన్న కష్టాలను తొలగిస్తాను అని చెప్పేసి నువ్వు ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలి. అంతేగాని నాకు బాధలున్నాయి, నాకు బాధలున్నాయి, నాకు బాధలున్నాయి అని చెప్పేసి నువ్వు దాని గురించే ఆలోచించుకుంటే ఇక్కడ నీ జీవితం అనేది బాగుపడదు. కాబట్టి తాత్కాలిక సమస్యల పైన మన దృష్టి ఉండకూడదు. శాశ్వత సమస్యల గురించి, శాశ్వత పరిష్కారాల గురించి మనం ఆలోచించాలి. మనకున్న చిన్న చిన్న సమస్యలపై మన దృష్టి పెడుతున్నాం. అది చాలా తప్పు. మన యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం చదువుకోవాలి. మనం నేర్చుకోవాలి. చదువుకోవడం అంటే ఏదో కాదు. సమాజంలో మనం ఏ విధంగా ఉండాలో నేర్చుకోవడమే చదువుకోవడం. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా? ప్రతి ఫ్రెండ్ అవసరమేరా? ఇది మీకు తెలిసే ఉంటుంది అందరికీ. మీకు ఒకవేళ తెలుసంటే యెస్ అని పెట్టండి కామెంట్‌లో. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఎ ఫ్రెండ్ ఇండీడ్. అసలు ఫ్రెండ్ అంటే ఎవరు? మన జేబులో పైసలున్నప్పుడు, మన పాకెట్‌లో పర్సు నిండా డబ్బులున్నప్పుడు, పదరా లేదా ఎళ్లి దావ చేసుకుందాం అనేవాళ్ళు కాదు. మన జేబులో రూపాయి లేనప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానురా అని మన భుజం తట్టేవాడు మనకు నిజమైన స్నేహితుడు. స్నేహితుడు, స్నేహితురాలు. ఎప్పుడైతే మన కష్టాల్లో ఉన్నామని తెలుసుకొని మన వైపు రానివాడు మన ఫ్రెండే కాదు. మన ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే, నీ దగ్గర ఏం లేకపోయినా నేనున్నాను అని మనకు ధైర్యం చెప్పేవాడు మన ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్స్‌ని మనం ఫ్రెండ్స్‌గా చూజ్ చేసుకోవాలి. మనకున్న గొప్ప అదృష్టం ఏందంటే, గొప్ప వరం ఏందంటే, మనకు అమ్మానాన్నలు దేవుడే ఇస్తాడు. మన అన్నదమ్ముల్ని కూడా దేవుడే ఇస్తాడు. కానీ ఏ రక్త సంబంధం లేకుండా మనకు అవకాశాన్ని ఇచ్చి ఎంచుకునే ఒక గొప్ప సంబంధమే ఫ్రెండ్‌షిప్. అలాంటి ఫ్రెండ్స్‌ని ఎలాంటి వాళ్ళుండాలి? ఎలా ఎంచుకోవాలి? ఇది మనకే వదిలేశారు. ఎప్పుడైతే మనం సక్రమైన ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటామో, మన లైఫ్ చాలా బావుంటుంది. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత, ఉపాధ్యాయుల తర్వాత ఎక్కువ ప్రభావం చూపేది మన ఫ్రెండ్సే. మీకు తెలుసో లేదో చాలా సార్లు మీరు వినే ఉంటారు. వాడెలాంటి వాళ్ళు లేదా వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే వారి ఫ్రెండ్స్ ఎవరైనా ఒక 5 ఫ్రెండ్స్‌ని చూస్తే సరిపోతుంది అని అంటూ ఉంటారు. అంటే మనం తిరిగి మన ఫ్రెండ్స్‌ని బట్టి మన క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే నేననేది మంచి వాళ్ళని స్నేహం చేయండి, చెడు వాళ్ళని వదిలేయండి. అంటే వాళ్ళలో ఉన్న చెడుని మీరు వదిలించుకోవడానికి ప్రయత్నించండి. కుదరలేదా వాళ్ళని కూడా వదిలేయండి. మన ఫ్రెండ్స్ మన జీవితంలో మనం ఉన్నత స్థానానికి చేరడానికి కారణం వాళ్ళైతే, కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ద్వారా మనం మన లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటాం. మొహమాటంతో మన ఫ్రెండ్‌షిప్‌ని మనము కాదనకుండా ఉంటే మన లక్ష్యాన్ని మనం కోల్పోతుంటాం. అలాంటి సందర్భంలో ఫ్రెండ్స్ కంటే మన లక్ష్యమే గొప్ప. మీరు ఒకవేళ అగ్రీ అయితే యెస్ అని పెట్టండి. నేనిక్కడ చెప్తున్నది వాస్తవంగా నేను అనుభవించిన విషయం. మన లక్ష్య సాధన ఇంపార్టెంటా? మీ ఫ్రెండ్స్ ఇంపార్టెంటా? అంటే నేనైతే నా లక్ష్య సాధనే ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే మనం లక్ష్యం సాధించిన తర్వాత మనలాంటి ఫ్రెండ్స్‌ని, మన యొక్క ఫ్రెండ్స్‌ని వాళ్ళ వాళ్ళ జీవితంలో కూడా ఉన్నత స్థాయికి మనం తీసుకెళ్ళగలుగుతాం. అంతేగాని ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆనందాల కోసం మనం ఎప్పుడూ ప్రయత్నించకూడదు. సో, నెక్స్ట్ థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. ఎవ్రీబడీ ఈస్ రెస్పాండింగ్ వెల్. ఇక్కడ నేర్చుకునే పద్ధతులు చూసుకున్నట్లయితే ప్రతిదీ మనము ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటూ ఉండాలి.
చదవడం, మాట్లాడడం, రాయడం, వినడం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చదవడం ద్వారా మనకు ఎంత శాతం గుర్తుంటుందంటే కేవలం 10% మాత్రమే గుర్తుంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను ఒక ఎగ్జాంపుల్‌లో. కొంతమంది విద్యార్థులు లేదా పెద్దవాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. చదవడం అనేది మంచి విషయమే. కానీ కంటిన్యూయస్ రీడింగ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ నాట్ గుడ్ ఫర్ లెర్నింగ్. ఎప్పుడు కూడా మనం కంటిన్యూయస్‌గా చదవకూడదు. ఎలా చదవాలి? నేను చెప్తాను. రీడింగ్ ద్వారా మనకు గుర్తుండేది కేవలం 10% మాత్రమే. వినడం ద్వారా 20% గుర్తుంటుంది. అంటే బుక్ చదవడం ద్వారా 10%, వినడం ద్వారా ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు. దీంట్లో 20% గుర్తుంటుంది. అది ఈరోజు మాత్రమే. తర్వాత చెప్పలేము. చూడడం ద్వారా 30% గుర్తుంటుంది. చూడడం ద్వారా 30% గుర్తుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు, నన్ను చూస్తున్నారు. కాబట్టి 30% గుర్తుండొచ్చు. చూసి వినడం ద్వారా 50% గుర్తుంటుంది. చూసి వినడం ద్వారా 50%. అదే డిస్కస్ చేసుకుంటే, చర్చించుకుంటే అవునా కాదా అని చెప్పేసి నేను మధ్య మధ్యలో క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మీరు అవును సార్, అవును, యెస్ సార్ అని చెప్పేసి కామెంట్‌లో చేస్తున్నారు కదా! అలాగే ఇంకొంచెం ఎక్కువ సమయం మనం డిస్కస్ చేసుకున్నట్లయితే 70%, 70% గుర్తుంటుంది. అదే మనం విన్నది, చూసింది, నేర్చుకున్నది రాసినట్లయితే 80% గుర్తుంటుంది. ఎప్పుడైతే మనం రాస్తామో అది 80% గుర్తుంటుంది. మరి సార్ 100% ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే మనం దాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి. ఈరోజు నేను మీ ముందు చెప్తున్నానంటే ఇది నేను ఇంతకుముందు నా జీవితంలో నేర్చుకున్న అంశాలే. అలాంటి అంశాలను మీతో షేర్ చేసుకోవడం ద్వారా, మీకు చెప్పడం ద్వారా నాకు 100% గుర్తుంటుంది. నాకు మొదటి సెషన్ స్టడీ స్కిల్స్ గురించి నేను చెప్పడం జరిగింది గొప్పగా అని చెప్పేసి నాకు గుర్తుండిపోతుంది. ఎప్పుడైతే మనము ఏదైనా అంశం గురించి చర్చిస్తామో, చర్చించిన అంశాన్ని ఇతరులకు బోధిస్తామో మన జీవితంలో గుర్తుంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ డే ఎట్ స్కూల్, మొదటి అనుభవం. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో మనము ఫస్ట్ డే మనం వెళ్ళినప్పుడు మనకేం జరిగిందో మనకు అందరికీ గుర్తే ఉంటుంది. లేదా కొత్తగా ఒక టీచర్ మన స్కూల్‌కి వచ్చినప్పుడు ఆమె ఫస్ట్ రోజు లేదా ఆ సార్ ఫస్ట్ రోజు ఏం చెప్పారో మనకు అందరికి గుర్తుంటుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద లాస్ట్ ఇంప్రెషన్. అలాంటి విషయాలు మనం గుర్తుంచుకుంటాం. అలాగే అన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మనం నేర్చుకున్న అంశాలు గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? టీచింగ్ చేయాలి. మన ఫ్రెండ్స్‌తో చెప్పొచ్చు, మనకంటే పెద్దవాళ్ళతో చెప్పొచ్చు, మనకంటే చిన్న వాళ్ళతో కూడా చెప్పుకోవచ్చు. టీచింగ్ ఈస్ ఎ బెస్ట్ ప్రాసెస్ టు లెర్నింగ్. అట్ ద సేమ్ టైమ్ టీచింగ్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ టు రిమెంబరింగ్. మనం ఎప్పుడైతే టీచింగ్ చేస్తామో ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాం. సో నెక్స్ట్ నేర్చుకునే పద్ధతులు. సార్ ఇప్పటిదాకా చాలా పద్ధతులు నేర్చుకున్నాం సార్. మరి ఈ కొత్త పద్ధతులు ఎందుకు సార్ మనకి అనుకుంటున్నారా? యెస్, షేరింగ్ విత్ అదర్స్ 100%. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్‌లీ. యాహ్! కరెక్ట్ మ్యామ్. థాంక్ యూ. సో నేర్చుకునే పద్ధతులు ఏంటి? మనం అంటూ ఉంటాం పిల్లలకి, "అరేయ్! నీకు పద్ధతి తెలీదు. అసలు ఇది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు." అసలు పద్ధతి అంటే మనకు తెలియదు ఫస్ట్. ఓకే. ఆ పద్ధతులు పక్కన పెట్టేసి మనం ఇక్కడ నేర్చుకునే పద్ధతులు ఏంటిది అని చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. వినడం, చదవడం, చూడడం అవి తప్పనిసరి. దాంతో పాటుగా కొన్ని ట్రిక్స్‌ని మనం ఫాలో అవుతూ ఉండాలి నేర్చుకునేటప్పుడు. అందులో మొదటిది ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఊహించడం. అంటే మనం ఏదైనా అంశాన్ని ఊహిస్తూ నేర్చుకున్నాం అనుకోండి, మనకది మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే నేను సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనుకోకండి. మనకు 'బాహుబలి' అనగానే 'బాహుబలి' అనగానే ప్రభాస్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు. ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. లేదా అనగనగా ఒక రాజు వేటకు వెళ్తున్నాడు అనగానే మన మైండ్‌లో విజువలైజేషన్ స్టార్ట్ అవుతుంది. రాజు అనగానే గుర్రం మీద వెళ్తున్నట్టు, కిరీటం పెట్టుకుంటున్నట్టు, వెనక భటులు ఫాలో అవుతున్నట్టు. అంటే ఇదంతా నేను చెప్పలేదు గదా! నేను చెప్పింది కేవలం అనగనగా ఒక రాజు వేటకు వెళ్తున్నాడు అనగానే మన మైండ్‌లో ఒక పిక్చర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్. ఈ ఇమాజినేషన్ ద్వారా మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇమాజినేషన్ లీడ్స్ టు క్రియేటివిటీ. అంటే మనం ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటామో మనలో సృజనాత్మకత అనేది మొదలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమాజినేషన్ చేస్తూ నేర్చుకోవాలి. ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు మనం అందులో లీనమైపోవాలి. చాలా మంది అంటుంటారు, చదివేటప్పుడు పక్కన పాము పోయినా చూడొద్దు అని చెప్పేసి. నేను అది ఆ విషయం మాత్రం చెప్పట్లేదు. చదివేటప్పుడు అన్నీ చూసుకోవాలి. దాంతో పాటుగా నీ చదువు పైన ఏకాగ్రత ఉండాలి. దట్ ఇమాజినేషన్. అంటే ఇమాజినేషన్ చేస్తూ చదువుకోవాలి. దాని ద్వారా క్రియేటివిటీ డెవలప్ అవుతుంది.
ఆ తర్వాత యాక్రోనిమ్స్. యాక్రోనిమ్ పెట్టుకొని మనం చదువుకుంటే మనకేందంటే పెద్ద పెద్ద అంశాలను కూడా చిన్నగా చేసి గుర్తుంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంద్రధనుస్సులో రంగులు ఎన్ని అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. చెప్తారా? ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు ఎన్ని? జస్ట్ రైట్ ఇన్ చాట్ బాక్స్. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7. వెరీ గుడ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఎవరో రాశారు విబ్జిఆర్ అని చెప్పేసి. దట్ ఈస్ కాల్డ్ యాక్రోనిమ్. విబ్జిఆర్ అంటే ఏంది? వి అంటే వాయిలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. సో ఇక్కడ ఆ 7 రంగులు ఏంటి అని మనం గుర్తుంచుకోవాలంటే మనం బయట చేస్తే గుర్తుండదు. కానీ దాన్ని ఒక యాక్రోనిమ్ రూపంలో మనం రూపొందించినట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. విబ్జిఆర్. యా, థ్యాంక్ యూ ప్రేరణ గ్రూప్ పద్మావతి గారు, థ్యాంక్ యూ. ఎస్, ఓకే. చాలా అంశాలు మనం ఏం చేయాలంటే యాక్రోనిమ్ రూపంలోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా మనం ఎక్కువ కాలం గుర్తుంటుంది. అంటే ఆ విబ్జిఆర్ అనే లెటర్స్ అంటే ఎప్పుడైతే మనం హెడ్డింగ్స్ మనకు అందరికి తెలిసి ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు హెడ్డింగ్స్ గుర్తుంటే చాలు, మనం మ్యాటర్ అంతా రాయొచ్చు. కానీ హెడ్డింగ్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఆ తర్వాత మైండ్ మ్యాపింగ్. ఎస్, విబ్జిఆర్. మైండ్ మ్యాపింగ్ అంటే ఏదైనా ఒక అంశం గురించి నేర్చుకునేటప్పుడు ప్రధాన అంశాన్ని మనం తీసుకొని దాని చుట్టూ ఇంపార్టెన్స్ రాసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి గురించి తీసుకుందాం. ఆయనని సెంట్రలైజ్ చేసుకొని ఆ తర్వాత బాల్యం, విద్యాభ్యాసం, స్వాతంత్ర ఉద్యమం, ఇలా ప్రతిదీ కూడా మనము హెడ్డింగ్స్ ప్రకారం రాసుకున్నట్లయితే అక్కడ మనం ఎక్కువ అంశాలను గుర్తుంచుకోవచ్చు. ఆ మైండ్ మ్యాపింగ్ మనకు గుర్తుంటుంది. ఫ్లో చార్ట్ వేరండి, మైండ్ మ్యాపింగ్ వేరు. ఫ్లో చార్ట్ వేరు, మైండ్ మ్యాపింగ్ వేరు. యా, కాన్సెప్ట్ పుట్టింగ్ టుగెదర్. ఎస్. సో అలాగ మనం ఏం చేయాలంటే మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఏదైనా అంశాన్ని మీరు ఇది సార్ ఓన్లీ మహాత్మా గాంధీకి అంటే ఏదైనా సరే, ఇక్కడ పద్ధతులు అనేవి మనం నేర్చుకోవడానికి, ఆ తర్వాత మనం ఎలా నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. మీరు మీ స్టైల్లో నేర్చుకోవచ్చు, నేను నా స్టైల్లో నేర్చుకుంటాను. కానీ నేర్చుకునే విధానంలో చేంజెస్ ఉండాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. దాని ఇమాజినేషన్ వాడతామా, యాక్రోనిమ్ వాడతామా, మైండ్ మ్యాపింగ్ వాడతామా, ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ మనకు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఆ తర్వాత కీ నోటింగ్. మీకు చాలా మందికి తెలుసో లేదో, ఎవరైనా స్పీకర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పే అంశాల్లో ముఖ్యమైన పాయింట్స్ మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. అలాగని వాళ్ళు చెప్పే ప్రతిదీ రాసుకోవాల్సిన అవసరం లేదు. కీ నోటింగ్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏదైతే కొత్తగా అనిపిస్తుందో అవి మాత్రమే రాసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కీ నోటింగ్. ఓకే. ఆ తర్వాత టీచింగ్. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. వై? ఎందుకంటే టీచింగ్ ద్వారా మనం 100% గుర్తుంచుకుంటామని ఇంతకుముందే నేర్చుకున్నాం. ఏదైనా అంశాన్ని మనం చెప్పడం ద్వారా, బోధించడం ద్వారా మనం 100% గుర్తుంచుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఒక అంశాన్ని చెప్పాలనుకుంటున్నామంటే దానికంటే ముందు రిహార్సల్ చేసుకుంటాం, దానికంటే ముందు మనం నేర్చుకుంటాం, మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం, మనల్ని మనమే విజువలైజ్ చేసుకుంటాం. ఈరోజు నాకు సెషన్ ఉందంటే నేను దానికంటే ముందే ఓకే ఇలా మాట్లాడతాను, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే ఇలా చెప్తాను అని చెప్పేసి నేను ముందే నేర్చుకున్నాను. అలా విజువలైజ్ చేసుకున్నప్పుడు, అలా టీచింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకు 100% గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత రివిజన్. మనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే మనకు ఏం చేయాలి? రివిజన్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటామంటే 1 ఇయర్ మొత్తం ప్రిపేర్ అవుతాం, కానీ రివిజన్ చేయం. అలాంటప్పుడు మనకు గుర్తుండదు. రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎగ్జామినేషన్. ఎందుకంటే రివిజన్ చేయడం ద్వారానే మనం ఎక్కువ నేర్చుకుంటాం. ఆ రివిజన్ చేసిన అంశాల ద్వారా మనం ఎక్కువ అటెండ్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. ఆ తర్వాత ఇక్కడ మనం విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు అసలు ఇది విద్యార్థికా లేదా యువతకా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలి. సరే, చాలా కష్టం సార్, ఇది చాలా కష్టం సార్. సార్ మీరు చెప్తున్నారు మొబైల్ ఫోన్కి మీరు దూరంగా ఉంటారా సార్? అంటే దూరంగా ఉండాలంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులకు మనం తెలియజెప్పాలి. మొబైల్ ఫోన్ వల్ల మనం ఎంత నేర్చుకోవచ్చో అంత నేర్చుకోని విషయాలు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వి షుడ్ లీడ్ ద టెక్నాలజీ బట్ డోంట్ లెట్ ద టెక్నాలజీ లీడ్ us. టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప టెక్నాలజీ మనల్ని వాడుకోవద్దు. ఇది నేను ఈ మధ్య నేర్చుకున్న అంశం. అంటే మన మనస్సు మన కంట్రోల్లోనే ఉండాలి.
కానీ మన మనస్సు ఒక వస్తు కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ మొబైల్ ఫోన్కి మనం అడిక్ట్ అవుతున్నామంటే మన మనస్సు మొబైల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. టీవీ ఎక్కువ చూడకూడదు. టీవీ చూడాలి, ఎక్కువ చూడకూడదు. ఎందుకు అంటే టీవీలో మనకు పనికొచ్చే విషయాలు మాత్రమే చూడాలి. వార్తలు చూడవచ్చు, లేదా ఇంకేదైనా స్టోరీస్ చూడవచ్చు. మనకు పనికొచ్చే విషయాలు ఏదైనా సరే టీవీలో చూడవచ్చు. కానీ పనికిరాని విషయాలు కొన్ని ఉంటాయండి. అవి మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాలనుకుంటలేను. ఓకే, అవి చూడకూడదు. మూవీస్ ఎక్కువగా చూడకూడదు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రమే మూవీస్ ఎక్కువ చూడకూడదండి. ఆ తర్వాత మనం ఒక యువ వయసుకు వచ్చిన తర్వాత మనం మూవీస్ చూడవచ్చు. కానీ మూవీస్లో మనం ఏం తీసుకోవాలనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. మూవీ చూడొద్దు నేను అంటలేను. ఎందుకంటే మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం. ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. మూవీస్ చూడాలి, కానీ దాంట్లో ఏది ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. అది మాత్రమే తీసుకోవాలి. వీ షుడ్ నాట్ టేక్ ద నెగటివ్ థింగ్స్ ఫ్రమ్ ద మూవీస్. ఆ తర్వాత ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చదవద్దండి. సరైన నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. ఉదయాన్నే లేచి చదవాలి, బ్రహ్మముహూర్తంలో చదవాలి. సార్ మాకు కుదరదు సార్, పొద్దున లేవడం కుదరదు సార్ అంటే మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చదవాలి. దాన్ని కూడా నేను అగ్రి చేస్తాను. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచిన వారే అని మా గురువుగారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అది నిజమే అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఉదయాన్నే తొందరగా లేస్తామో, నేను ఎప్పుడైనా తొందరగా లేచాను అనుకోండి ఉదయం, నిజం చెప్తున్నా, నాకు అది ఆ రోజు ఒక పెద్ద రోజులాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. అంటే 24 గంటలు ఉన్నాయా అంటే ఒకరోజు మనం తొందరగా లేచి చూస్తే ఆ రోజు మనకు అర్థమవుతుంది నిజంగానే 24 గంటలు ఉన్నాయా. ఆ తర్వాత చదివేటప్పుడు చైర్ పైన కూర్చొని చదవాలి. సరే, ఎక్కడైనా కూర్చొని చదవచ్చు అంటే చైర్ మీద కూర్చోవడం ద్వారా మనకు కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్గా ఉండాలి చదివేటప్పుడు. అండ్ చదివేటప్పుడు టేబుల్ పైన మనకి ఏమైతే అవసరం ఉంటాయో, బుక్స్ కానీ, పెన్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ అన్ని దగ్గర పెట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటాం అంటే ఈ బుక్ ఇక్కడ ఉందా, ఓకే, అమ్మ వాటర్ తీసుకురా, అన్న కొంచెం ఆ టేబుల్ తీసుకురా అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి చెప్తుంటాం. మనమే అన్ని చదువుకోవాలి, మనమే అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చదివేటప్పుడు నేను చెప్పాను కదా, బుక్ ఓపెన్ చేయగానే మనకు అంత ప్రపంచం ముందు కళ్ళలో కనిపిస్తుంది. ఆ బుక్లో కనిపిస్తుంది. ఇలా ఆ ఆలోచనలన్నీ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనము హార్డ్ సబ్జెక్ట్ చదవాలి, ఆ తర్వాత ఈజీ చదవాలి. హార్డ్ సబ్జెక్ట్ అంటే ఎక్కువ కాన్సెప్ట్ ఉన్నవి చదవాలి. సార్ అందరూ ఫస్ట్ ఈజీ చదవమంటారు, మీరేం హార్డ్ చదవమంటున్నారు ఏం సార్ అంటే, ఈజీ సబ్జెక్ట్స్ మనము ఎలాగో చదవగలుగుతాం. ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్ను మనం ప్రయత్నించాలి. ఎక్కువ ఎస్ఏ టైప్ ఆన్సర్స్ మనం ముందు చదివిన తర్వాత ఈజీ క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత చదవాలి. ఎందుకంటే ఎస్ఏ టైప్ చదివేటప్పుడు మనకు మొత్తం చదివిన తర్వాత ఒక థీమ్ అనేది ఐడియా వస్తుంది. అలా చదవడం ద్వారా మనం చిన్న ప్రశ్నలు కూడా మనం సమాధానం చెప్పగలుగుతాం. కంటిన్యూస్గా చదవద్దని అప్పటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే, బ్రేక్లు ఇస్తూ చదువుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక 50 నిమిషాలు, ఒక 30 నిమిషాలు బ్రేక్ ఇస్తామో మనలో చదివే శక్తి పెరుగుతుంది. మన మెదడుకు కూడా గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. కంటిన్యూస్గా చదవడం వల్ల మెదడు గుర్తుంచుకోలేదు. సైకాలజీలో మేము చదువుకున్నప్పుడు, నేను యాజ్ ఎ టీచర్ అండి, సైకాలజీలో పీఠభూముల దశ అని ఉంటుంది. అభ్యసన బదలాయింపు అనే ఒక కాన్సెప్ట్లో పీఠభూముల దశ అని ఉంటుంది. అంటే మనం కేవలం పుస్తకాల్లో పేపర్లు మాత్రమే తిరిగేస్తూ ఉంటాము. కేవలం పేపర్లు తిరిగేస్తూ ఉంటాం, కానీ మనకు చదివింది గుర్తుండదు. దానికి కారణం కంటిన్యూస్ రీడింగ్. అభ్యసన బదలాయింపులో పీఠభూమి దశ ఎందుకు ఏర్పడుతుందంటే కంటిన్యూస్ రీడింగ్ వల్ల. అంటే మనం పేపర్లు తిరిగేస్తాం కానీ అందులో మ్యాటర్ ఏం గుర్తుండదు. ఆ తర్వాత చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే ముఖ్యంగా గుర్తుండాలి అంటే వాయిస్ రికార్డింగ్ చేసుకుంటూ గట్టిగా చదవాలి. గుర్తుండాలి అనే ఒక విషయంతో కాదండి, ఇక్కడ ముఖ్యంగా ఏదైనా భాష, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలాంటివి నేర్చుకునేటప్పుడు మనము గట్టిగా చదివితే ఏంటంటే ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో. ఎందుకంటే మనము భాష నేర్చుకోవాలంటే దానికి ముందు ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా పలకాలి తెలియాలి. అందుకే వాయిస్ రికార్డింగ్ చేసుకోవాలి. సార్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి దీనికి సంబంధం లేదు సార్ అంటే, ఇది పిల్లల కోసం. వాయిస్ రికార్డింగ్ అనేది చాలా నేర్పిస్తుందండి. మీరు చేసే అసైన్మెంట్లో కూడా చాలా మంది మొహమాట పడుతున్నారు. వాయిస్ రికార్డింగ్ చేయాలన్నా, వీడియో రికార్డింగ్ చేయాలన్నా ప్రతిదీ నేర్పిస్తుందండి. మీరు ఒకసారి మీ అసైన్మెంట్లు ఇన్వాల్వ్ అవుతూ చేయండి. ఖచ్చితంగా మీలో మీకు తెలియకుండా మార్పులు వస్తూ ఉంటాయి. దానికి నేను గ్యారంటీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సార్ నెక్స్ట్, తర్వాత చదివే సమయంలో జంక్ ఫుడ్, హెవీ మీల్స్ అస్సలు తీసుకోవద్దండి. జంక్ ఫుడ్ బయట అసలు నిజం చెప్పాలంటే
ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంచి పనులు జరిగాయండి. మనం బయట ఫుడ్ తింటలేము. అంటే తినాల్సిన పరిస్థితి ఉన్న వాళ్ళు తింటున్నారేమో కానీ ఇది ఒక అద్భుత అవకాశం. ఇంట్లో ఉన్న ఫుడ్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఫిట్‌నెస్ ఇంపార్టెంట్. అంటే యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. యోగా చేస్తే శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. మెడిటేషన్ ద్వారా మానసికంగా. ఇక్కడ ఈ 2 కూడా ఇంపార్టెంటే. ఫిట్‌నెస్ అంటే ఎక్సర్‌సైజ్‌లు చేయమని అలా అది కాదండి. మీకు తగినంతగా మీరు చేయగలిగే ఎక్సర్‌సైజ్ మాత్రమే చేయండి. కానీ మెడిటేషన్ మాత్రం కంపల్సరీగా చేయండి. మెడిటేషన్ ద్వారా మన మెమరీ పవర్ పెరుగుతుంది. సీక్రెట్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ థట్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మన మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుంది మెడిటేషన్ ద్వారా. లేదంటే మన మనసు ఇంకెవరి కంట్రోల్‌లోనే ఉంటుంది. ఆ వస్తువు కంట్రోల్‌లో ఉండొచ్చు, టెక్నాలజీ కంట్రోల్‌లో ఉండొచ్చు, లేదా ఇతర వ్యక్తుల కంట్రోల్‌లో ఉండొచ్చు. ఆ తర్వాత యాపిల్స్, బాదాం తినాలి. సార్ యాపిల్స్, బాదాం లేకపోతే ఎలా సార్? ఇలాంటి ప్రశ్నలు మాత్రం అడగండి. యాపిల్స్, బాదాం తినడం వల్ల, డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. అలసిపోయినప్పుడు నేను చెప్పాను ఇంతకుముందే ఈజీ సబ్జెక్ట్ చదువుకోవాలి. అంటే ఎవరు చెప్పింది కూడా మనం వినాలండి. కాకపోతే మనకు నచ్చినట్టుగా మనం చేయాలి. అంటే ప్లానింగ్ మనకు నచ్చినట్టుగా చేసుకోవాలి. అంటే చెప్పింది వదిలేయమని కాదిక్కడ. మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని మనమే రూపొందించుకోవాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటుంటారు. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో యూ షుడ్ క్రియేట్ యువర్ లైఫ్. డోంట్ గివ్ ఛాన్స్ టు క్రియేట్ యువర్ లైఫ్. అంటే మన జీవితాన్ని మనమే ఒక రూపాన్ని తీసుకోవాలి. అంతేగాని మన జీవితాన్ని వేరొక వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ట్రై టు క్రియేట్ యువర్ లైఫ్. సో నెక్స్ట్ కెరీర్ గైడెన్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎలా చదువుకోవాలి, విద్యా నైపుణ్యాలు ఏంటిది అనే విషయం. ఇప్పుడు కెరీర్ గైడెన్స్, చదువుతో మార్గదర్శనం. అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ ఎలా ఉండాలి, మన హెల్త్ ఏంది, మన మనీ ఎలా సంపాదించాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, మరి నాకు సెక్యూరిటీ ఏంది. ఎస్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. ఎస్, ఎక్సలెంట్ మ్యామ్. సో వీ షుడ్ ప్లాన్ అవర్ ఫ్యూచర్. అంటే మనం ప్రతిదీ కూడా ప్లాన్డ్గా వెళ్ళాలి. మన భవిష్యత్తు ఏంది, మనం ఏం నేర్చుకోవాలి. చాలా మంది ఏంటంటే ఈ కెరీర్ గైడెన్స్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ తర్వాత, సో నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, 10వ తరగతి తర్వాత అసలు అవకాశాలు ఏంటి, సరైన నిర్ణయం తీసుకోవాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మందికి, ఈవెన్ నేనే సరే చాలా మందిని అడిగాను కూడా. నా 10th క్లాస్ అయిపోయింది, 91% వచ్చింది, మరి నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి. ఎంపీసీ బాగుంటుంది, ఇంజనీరింగ్ కావచ్చు, బైపీసీ బాగుంటుంది, డాక్టర్ కావచ్చు. ఈ 2 మాత్రం నేను ఉన్నది. డాక్టర్ కావాలా, ఇంజనీరింగ్ కావాలా? నాకు అప్పుడు ఉన్న ఆప్షన్స్ ఈ 2 మాత్రమే. ఎందుకంటే నాకు ఇచ్చిన గైడెన్స్లో ఈ 2 మాత్రమే నాకు వినిపించినాయి. కానీ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి 10th క్లాస్ తర్వాత. నంబర్ ఆఫ్ కోర్సెస్ మన ఏరియాలో, అంటే మన ప్రాంతంలో మన చదువుకున్న వాళ్ళని మనం గైడెన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది కొన్ని మాత్రం. వాట్ ఎవర్ యూ డిసైడ్ టు డూ, మేక్ ష్యూర్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసే ముందే మీరు ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. మీరు చేసే దాని పట్ల మీరు సంతోషంగా ఉంటారా అని డిసైడ్ అయినప్పుడే మీరు ఆ కెరీర్‌ని తీసుకోవాలి. మీ కలల్ని మీరు కనండి. దయచేసి మీ తల్లిదండ్రుల కలలను మీరు కనడానికి ప్రయత్నించకండి. అంటే మా నాన్న డాక్టర్ కావాలని చెప్పారు, మా అమ్మ చెప్పారు అని చెప్పేసి వాళ్ళ కలల్ని మీరు నెరవేర్చడానికి ప్రయత్నించకండి. నిజంగా మీకు ఆ అంశం పట్ల లేదా ఆ కోర్సు పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎందుకంటే ఈరోజు సొసైటీలో చూసుకున్నట్లయితే చాలామంది స్ట్రెస్ గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని చేయలేక, నచ్చిన కోర్సు చేయలేక, తల్లిదండ్రుల ఫోర్స్ వల్ల ఏదో కోర్సులో సెటిల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మనం ఏం చేయాలి అంటే, తర్వాత ఈ విద్యార్థులకు కానీ మనం కానీ వి షుడ్ డూ వాట్ వి లవ్. అదర్వైజ్ వి షుడ్ లవ్ వాట్ ఎవర్ వి డూ. అంటే మనకు నచ్చింది చేయాలి, లేదా మనం చేసేది మనకు నచ్చేలా చేసుకోవాలి, అంతే. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఇంజనీర్స్ వాళ్ళు ఫోర్స్ వల్ల చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంజనీర్స్ అన్నా సరే. నేను చెప్పేది ఏంటంటే, మనకు నచ్చింది మనం చేయాలి, మనకు నచ్చింది మన పేరెంట్స్కి చెప్పాలి, ఒప్పించాలి. అంతేగాని వాళ్ళు చెప్పారని చెప్పేసి మన లక్ష్యాలను మనం పక్కన పెట్టకూడదు. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. సో యూ షుడ్ క్రియేట్ యువర్ లైఫ్. మన జీవితం మన చేతిలోనే ఉంది. దాన్ని మనమే రూపొందించుకుందాం, ఒక అద్భుతమైన మార్గాన్ని వేసుకుందాం. సో క్రియేట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నెక్స్ట్
సో 10th తర్వాత మనకు ఉన్న అవకాశాలను చూసుకున్నట్లయితే చాలా అవకాశాలు ఉంటాయండి. దాంట్లో మనం మెయిన్‌గా తీసుకునేది కొన్ని మాత్రమే. మనం మెయిన్‌గా తీసుకునేది ఎంపీసా, బైపీసా, సీఈసా. 10th తర్వాత మనకు తెలిసింది ఇదే ఇంటర్. ఏం చేస్తావు? ఇంటర్‌లో ఏం తీసుకుంటావు అంటే బైపీసీ తీసుకుంటా నేను. నేను ఎంపీసీ తీసుకుంటా. సరే ఫ్రెండ్‌ని అడుగుతాం. ఫ్రెండ్ ఏం తీసుకుంటున్నావు? ఎంపీసీ. అయితే నేను కూడా ఎంపీసీ తీసుకుంటా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కలిసే చదివాం కదా! కలిసి కూర్చున్నాం కదా! కలిసి చదవడం, కలిసి కూర్చోవడం రేపు జీవితాంతం నీ ఫ్రెండ్ నీకు కలిసి ఉంటాడు. కాబట్టి మన లైఫ్‌ని మనమే డిసైడ్ చేసుకోవాలి. మనకి ఏ కోర్సు పట్ల ఇంట్రెస్ట్ ఉందో, మనలో ఏ లాంగ్వేజ్ లేదా ఏ స్కిల్స్ ఉన్నాయో మనమే డిసైడ్ కావాలి. గైడెన్స్ తీసుకోవచ్చు. హిందీలో ఒక కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషనా కాదా నాకు తెలీదు కానీ, సబ్‌కా సున్నా దిల్ కా కర్నా. అంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం గైడెన్స్ తీసుకోవాలి. కానీ మనకు నచ్చిందేంటో మనం తెలుసుకోవాలి. అది మాత్రమే చేయాలి. అంటే ఇచ్చేవాళ్ళు తప్పు అంటలేను. గైడెన్స్ తీసుకోవడం తప్పు అంటలేను. దాంట్లో నచ్చిన స్కిల్ ఏది గుర్తించాలి. ఈవెన్ డాక్టర్స్‌కైనా గాని మనకు ప్రాబ్లమ్ ఏదో మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందండి. అంతేగాని ఏమో తీసుకోండి. సో బీసీ, ఎంఈసీ ఇవి మనకు 10 తర్వాత ఉండే కోర్సులు. బైపీసీ వాళ్ళకు సైన్స్, ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, సీఈసీ వాళ్ళకి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో నెక్స్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దీస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ తర్వాత మనకు చాలా కోర్సెస్ ఉంటాయి. లేదా 10th తర్వాతనే మనకు చాలా కోర్స్. 10th తర్వాత ఇంటర్మీడియేట్ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేయొచ్చు, ఐటీఐలోకి వెళ్ళొచ్చు, ఫార్మాస్యూటికల్‌లో వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. కానీ మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా, సీఈసీ తీసుకుందామా అవి మాత్రమే తెలుసు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న చదువుకున్న వ్యక్తులు మనం అడిగినప్పుడు వాళ్ళు చేసిన మాత్రమే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. అంటే వాళ్ళని తప్పు అని నేను ఇక్కడ అంటలేను. నేను రైటు అని అంటలేను. మనం తెలుసుకోవాలి. ఎలాగో మనం మన జీవితంలో ఏదో కోర్స్ చేసాము, కంప్లీట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ జనరేషన్‌కి మనము గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఇన్ని కోర్సెస్ ఉంటాయి. దీంట్లో నీకున్న స్కిల్ ఏంది అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పగలిగేటట్టు ఉండాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నేషనల్ పాలిసీ అండ్ ఎడ్యుకేషన్ అంటే 10వ తరగతి కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళలో ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసి ఉంటారు. ఖచ్చితంగా చేయాలి. అలాంటి ఎడ్యుకేషన్‌ని మనం పొందలేకపోయాం. అదృష్టవంతులు ఇప్పుడున్న జనరేషన్ అది పొందే అవకాశం ఉంది. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. మన నెక్స్ట్ తర్వాత తరానికి అందించాలి. ఇంటర్మీడియేట్ తర్వాత ఏం చేయాలి? ఇంటర్మీడియేట్‌లో ఏముంటాయి? ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ. పాలిటెక్నిక్‌లో ఏమేమి ఉంటాయి? మెకానికల్ ఉంటాయి, ఐటీ ఉంటాయి, ఐటీ ఉంటుంది. చాలా ఉంటాయి. ఇలా కోర్సెస్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 10th తర్వాత మనం చేయాల్సిన కోర్సెస్. షార్ట్ టైమ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి. డీటీపీ ఉంటుంది, పీజీడీసీ, కంప్యూటర్స్, టాలీ అని చెప్పేసి. వీటి పైన కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. వెన్ యూ లెర్న్ you can earn. So first focus on learning and improve your qualifications. అందరు చెప్పింది వినాలి కానీ మనకు మనసుకు నచ్చింది చెప్పింది మాత్రం చేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్క కోర్సుని మనం ఏం చేయాలంటే అనలైజ్ చేసుకోవాలి. దానిలో ఉన్న స్కిల్ ఏంది, మనలో ఉన్న స్కిల్ ఏంది, దానికి తగ్గట్టుగానే మనం కోర్స్ అనేది నేర్చుకోవాలి. దాన్ని చూజ్ చేసుకోవాలి. తర్వాత సిఈసి, ఎంఈసి ఈ కోర్సెస్ తర్వాత ఏం చేయాలి? ఈ గ్రూప్‌లు ఉంటాయి. సిఈసి, కామర్స్, ఎకనామిక్స్ అని చెప్పేసి. సార్ మేక్ ఇట్ ఫాస్ట్ సార్. నో ప్రాబ్లమ్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ, బీకామ్, బీబీఏ, చార్టర్డ్ అకౌంటెంట్. అంటే సిఈసి తర్వాత ఇవి చేయొచ్చు. తర్వాత మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీలో చేరొచ్చు, నేవీలో చేరొచ్చు, ఎయిర్ ఫోర్స్‌లో చేరొచ్చు. జర్నలిజం ఉంది మనకు, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి, మళ్ళీ సైంటిస్ట్. వై కాంట్ యూ ట్రై ఫర్ ద న్యూ ప్రొఫెషన్స్? మాకు తెలిసినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తాం అంటే టీచర్ కావాలంటే ఏం చేయాలి? డిఎడ్ చేయాలి. చలో కంప్లీట్ అయిపోయింది, డిఎడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ గవర్నమెంట్ ఏదో ఒక టీచర్ల వృత్తిలో ఉన్నాం. అంటే మనకు ఆప్షన్స్ తెలియకపోవడం వల్ల అలా. ఇంటర్మీడియట్ తర్వాత మనకున్న అవకాశాలు డిగ్రీ చేసుకోవచ్చు, లేదా బీటెక్ చేసుకోవచ్చు, టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. ఎన్డీఏ కూడా ఉంది, ఇంజనీరింగ్. ఓకే, డిగ్రీ 3 years, బీటెక్ 4 years, అండ్ టీచింగ్లో అయితే డిఎడ్ అయితే 2 years, బిఎడ్ అయితే 1 year, ఇప్పుడు 2 years.
ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలి అనుకుంటున్నాం కదా, అది ఆల్రెడీ చేంజ్ అవుతుందండి. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 5334 ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ చార్ట్ అనేది జస్ట్ నెక్స్ట్ ఏంది అనేది మనకు తెలుపుతుంది అనమాట. అంటే ఇంజనీరింగ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, మెడికల్లో ఏమేమి ఉంటాయి, డిగ్రీలో ఏమేమి ఉంటాయి, టీచింగ్లో ఇప్పుడు డిఎడ్ బిఎడ్ ఎలా ఉంటుందో మెడికల్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పేసి అలా అనమాట. తర్వాత చాలా కోర్సెస్ ఉంటాయి, డిజైనింగ్ కోర్సెస్ అని చెప్పేసి, ఫిల్మ్ మేకింగ్ అని చెప్పేసి, మనకు ప్రొఫెషన్ చాలా ఉన్నాయండి. కానీ మనం కొన్ని ప్రొఫెషన్స్ మాత్రమే ప్రొఫెషన్గా చూస్తున్నాం. ముఖ్యంగా మన ఏరియాలో అంటే మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్, టీచింగ్, డాక్టరు, మెడిసిన్ ఇలాంటి వాటికి స్టక్ అయిపోతున్నారు. ప్యాషన్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. డిజైనర్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ అంటే ఫిల్మ్ మేకింగ్ కానీ ఇటువంటి వాటి పట్ల కూడా మనకు క్రియేటివిటీ పెంచుకోవాలన్నప్పుడు అలాంటి కోర్సెస్ చేసుకోవాలి. అది మనలో ఉన్న స్కిల్ని బట్టే. ఓకే, సో నెక్స్ట్ టీచింగ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ ఉంటుందండి. డిసెట్ ఇప్పుడు ప్రజెంట్ డిఎడ్ చేయొచ్చు. డిగ్రీ తర్వాత బిఎడ్ చేసుకోవచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. డిఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో ఇలా టీచింగ్లోకి రావాలంటే ఇవి ఇంటర్ తర్వాత కూడా రావచ్చు, డిగ్రీ తర్వాత కూడా రావచ్చు. సో ప్రొఫెషన్స్ ఏదైనా సరే మనం ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అండ్ పీజీ అయిన తర్వాత జేఎల్, జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్, ఇలా చాలా ఉంటాయి టీచింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఈ, ఐటీ ఇవన్నీ ఇంజనీరింగ్కి సంబంధించిన విషయాలు. అంటే ఇక్కడ ఏ కెరీర్ని మనం చూజ్ చేసుకోవాలనేది మనలో ఉన్న స్కిల్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మళ్ళీ బిఎడ్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, ఎంఏ తర్వాత ఏం చేయాలి సార్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, లా చేసిన తర్వాత ఏం చేయాలి సార్. బిఎడ్ చేసిన వాళ్ళైతే అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూడండి టెట్ ఉంటుందండి. బిఎడ్ అయిన తర్వాత టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. స్టేట్లో టెట్ ఉంటుందండి, సెంట్రల్లో అయితే సిటెట్ ఉంటుంది, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఎప్పుడైతే మనం ఈ క్వాలిఫై అవుతామో ఒక టీచర్ జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం అవి రాసుకోవడానికి అర్హులు మాత్రమే. ఈ టెట్ క్వాలిఫికేషన్ మాత్రమే అండి, అర్హత పరీక్ష. నెక్స్ట్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇలా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లా. సో నెక్స్ట్ సో టెట్ తర్వాత మళ్ళీ డిఎస్ ఉంటుందండి. ఇప్పుడు టీఆర్టీగా దాన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే టు క్రాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇంటర్ పైన కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, రాస్తున్నాం. గ్రూప్ ఏ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తర్వాత సివిల్ సర్వీసెస్ కూడా మనం ప్రిపేర్ కావచ్చు. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, డిగ్రీ అర్హతతో మనం ఏ ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ బట్టి మనం ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. డిగ్రీ ఈజ్ వాల్యూడ్, గ్రాడ్యుయేషన్ అనేది చాలా విలువైనది. కానీ మనం ఏం చేసామంటే డిగ్రీ అంటే దాని ఒక చులకనగా చూస్తున్నాం. డిగ్రీ తర్వాత మళ్ళీ మాస్టర్ ఆర్ట్స్ అంటే బిఏ చేసిన వాళ్ళు ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిఎస్సి చేసిన వాళ్ళు ఎంఎస్సి, అండ్ సిఈసి వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలంటే అంటే సిఏ కావాలంటే దాంట్లో స్టెప్స్, సిపిటి ఎగ్జామ్ ఉంటుందండి. అంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్, మన టెట్ ఎలాగో వాళ్ళకి సిపిటి క్వాలిఫై కావాలి. ఆ తర్వాత ఐపీసీసీ, ఆ తర్వాత సిఏ ఫైనల్. వాళ్ళు తర్వాత ప్రాక్టీషనర్గా ఉండాలి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత దే బికమ్ సిఏ. ఇది చార్టర్డ్ అకౌంటెంట్. సో ఇక్కడ ఇన్ని కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేసడానికి మీ ముందు ఉంచడానికి గల కారణం ఏంటంటే అవకాశాలు మనకు చాలా ఉన్నాయి, కానీ మనలో ఉన్న స్కిల్ని బట్టి మనం ఏ కెరీర్ని తీసుకోవాలి, ఏ కోర్సుని తీసుకోవాలి అనేది మనమే డిసైడ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ టు మై గురు గంప నాగేశ్వరరావు గారు అండ్ ఆల్ ద ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ట్రైనర్స్ అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంత ప్రశాంతంగా విన్న మీ అందరికీ, ముఖ్యంగా శ్రోతలకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు శ్రీశైలం సార్. సార్ ఓకే సార్, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నేను బయట ఉన్నాను సార్, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, నేను వీడియో ఆఫ్ చేయట్లేదు. సో సునీత మేడం మీరు కొంచెం టేకప్ చేయండి, నేను సౌండ్ వస్తుంది నా దగ్గర కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అయితే. మొత్తం మీద అనిల్ సార్ ఒక మంచి పిపిటి తోటి చాలా విషయాలు షేర్ చేశారు. సో ఎక్సలెంట్ సెషన్ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. సో కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
so over to సునీత Sun- మేడం, మీరు తీసుకోండి మేడం. Yeah, sir, I'm here, sir. Yeah. No problem. Anil sir, very good session. అంటే చదువుకున్న విలువని, చదువుకుంటే మన భవిష్యత్తు ఎంత బాగుంటుంది అని చాలా చక్కగా చెప్పారు. అలాగే కెరియర్ గైడెన్స్ గురించి కూడా మంచి అవగాహన ఇచ్చారు సార్. అంటే ఇవాళ రేపు చూసుకున్నట్లయితే ఇంటర్ అవ్వాలా, అంటే ఇంటర్లోనే మనం డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని చూస్తున్నారు తప్ప ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వేరే ఆప్షన్స్కి వెళ్ళట్లేదు. బికాస్ ఆ వే అన్నది అలాగే ఉండిపోతుంది అందరిలో. ప్రతి ఒక్కరు అదే రూట్కి వెళ్తే ఇంకా మనకి జాబ్స్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందండి? సో ఎప్పుడు కూడా మన యొక్క ఎబిలిటీస్ని బట్టి మనము మన యొక్క కెరియర్ని చూస్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఎంత బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్ ఇవాళ. అండ్ సిటిమల్ సార్ ప్లీజ్. yeah, thank you ma'am. సార్ కంగ్రాచులేషన్స్. చాలా Yeah. అనిల్ గారు చాలా బాగుంది. Thank you, sir. ఒక చిన్న అంశం మీతో పంచుకోవాలని నేను ఇది ఎడ్యుకేషన్ దాని నుంచి మాట్లాడుతున్నాను. Okay sir. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక పదం ఒకటి వచ్చింది, ఇది అభ్యాసన బదలాయింపు. Yeah. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. అది అంటే ఇంత ఎడ్యుకేషన్ జరిగిన వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్? అది చదువు అనేది ఎప్పుడు మనం పరిపూర్ణమైనట్టు. అయితే వెన్ ఎవర్ ద స్టూడెంట్ ఇస్ కంప్లీట్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ దెన్ ఓన్లీ హ్యావ్ టు లెర్న్ పర్ఫెక్ట్. అంటే ఆ అభ్యాసన బదలాయింపు అంటే ఏంటో ఒక్కసారి స్టూడెంట్ చాలా మందికి ఒక చిన్న విషయం చెప్పాలని ఆలోచన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 5వ తరగతిలో ఎల్సిఎంస్ నేర్చుకున్నాడు అనుకోండి. ఆ ఎల్సిఎం నేర్చుకున్న దాన్ని వాడు ఎక్కడైనా సరే ఫ్రాక్షన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ డినామినేటర్స్ ని మనం ఎల్సిఎం కట్టాలి అనేటువంటి ఆ యొక్క ఫండమెంటల్ ఏదైతే ఉందో దాన్ని వాడు అక్కడ బదలాయింపు చేసుకోగలిగినప్పుడు, అంటే ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్ళక తను నేర్చుకున్న విద్యను ఎప్పుడైతే బదలాయింపు తీసుకుని వెళ్తూ ఉంటాడో అక్కడ అభ్యాసన బదలాయింపు జరిగింది అని అర్థం. అభ్యాసన బదలాయింపు జరగనంత వరకు కూడా పిల్లవాడు దాన్ని కడిగి కూడా పెట్టేటోడు అని అనుకుంటే. ఎస్. కాబట్టి ఎప్పుడైతే పిల్లవాడు అభ్యాసన బదలాయింపు చేయట్లేదు అంటే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అని మనం యాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సో క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ జరిగింది అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లవాడు ఆ తరగతిలో నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ క్లాస్ కి అన్వయించుకోగలగాలి, అనుసంధానం చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ద క్లాస్ రూమ్ అభ్యాసన బదలాయింపు. మీరు చెప్పింది అది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద బ్యాటరీ ఓవర్ కదా, ఇంకా దీని చాప్టర్ ఏం లేదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ అనిల్ గారు, బాగుంది. Yeah, thank you sir. Ma'am, you can take questions if they want. Sunita ma'am. Yeah, thank you. Participants, please, if you have any questions, raise your hand. I'll give you unmute option. Anyone else? దయచేసి పార్టిసిపెంట్స్ అందరికి ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ కి చిన్న విజ్ఞప్తి. ఆ యొక్క సెషన్ గురించి మీరు చిన్న ఫీడ్బ్యాక్ ని నాకు పంపిస్తే అంతకన్నా మించిన గొప్ప విషయం నాకు లేదండి. దిస్ ఈస్ మై ఫస్ట్ సెషన్ టు ఆల్. Okay. Apurva Maheshwar sir, please unmute. Thank you. యా అనిల్, చాలా బాగా చెప్పావు బాబు. చాలా అద్భుతంగా వివరించావు. ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగాను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ అసలు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగాను ఈజీగా మేమందరం ఫాలో అయ్యేటట్టుగా ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ స్పీకర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విత్ యువర్ బ్లెస్సింగ్ సార్. Thank you, sir. Palaka garu, please unmute, ma'am. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy ఈరోజు evening. మనలో కనుక హలో యా మ్యామ్, స్పీక్ అవుట్. సార్, ఆసక్తి మనలో ఉంటే ఏ శక్తి కూడా విడదీయదు, మనలో ఉన్న ఏమంటారు ధైర్యాన్ని పోగొట్టదు అని చెప్పేసి ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా క్లుప్తంగా వివరించారు సార్. ఈ విషయాలన్నీ కూడా అంటే మా లైఫ్ లో మేము అన్వయిస్తే మాత్రం ఖచ్చితంగా మేము మంచి గోల్ కి రీచ్ అవుతాము. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మన కెరీర్ గైడెన్స్ విషయంలో ఎక్కడ ఇన్ని చెప్పారు కదా సార్. ఇందులో ఇన్ని ఉన్నాయా, ఇన్ని గ్రూప్స్ ఉన్నాయని మామూలుగా మన ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలీదు, అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ తెలీదు. దానివల్ల వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మారుతూ ఉంటాయి. సో ప్రతిదీ ఇన్ని ఉంటాయి, ఈవేళ వెళ్ళాలి అని మొత్తం మా ముందు ఉంచారు సార్. అది ఇంకా ఏది తీసుకోవాలన్నది అది మాకు వదిలేశారు. సో అన్ని విషయాలు చెప్పినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఏ లాట్ సార్.
థ్యాంక్ యూ It's మ్యామ్. very థ్యాంక్ good యూ. session for me. యా థ్యాంక్ యూ మ్యామ్. Thank you, ma'am. Mohan Road, sir. Please unmute. నమస్కారం మ్యామ్. Happy evening, sir. You can ask your నమస్కారం సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. యా థ్యాంక్ యూ సార్. సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు మన ఇంటర్ లెవెల్లో ఎంపీసీ, బైపీసీ అండ్ సిఈసి ఉంటాయి కదా సార్. ఎస్ సార్. అందులో సిఈసి తీసుకున్న ఐఎమ్ సిఈసి గ్రూప్ సార్. ఓకే. సిఈసి తీసుకుంటే చాలా చులకన వస్తారు సార్, అది ఎందుకు ఏం అర్థం కాదు. ఇప్పుడు డిగ్రీ లెవెల్లో బీకామ్ తీసుకున్న వాళ్ళు ఎంపీసీ నుంచి కూడా అందరు వస్తారు. ఇంటర్ లెవెల్లో చదువుకున్నప్పుడు సిఈసి అంటే ఏ ఆ చిన్న గ్రూప్ ఎందుకు అలా ఇలా అంటారు సార్. అది చాలా ఇప్పుడు సరే, సమాజంలో మనం ఏం చేసినా చులకన చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అంటే వాళ్ళు చులకన చూస్తున్నారని చెప్పేసి మనల్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే సిఈసి చేసిన తర్వాత మనం సిఏలోకి వెళ్ళిన తర్వాత మీరు సిఏగా సెటిల్ అయ్యారు అనుకోండి, ఆ చులకన చూసిన వాళ్ళే మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. అంటే తాత్కాలికంగా మనకు జరిగే అవమానాలు రేపు పొద్దున ప్రశంసలు అవుతాయి సార్. మనం ఎప్పుడు కూడా ఆ జరిగిన అవమానాల గురించి మనం బాధపడొద్దు. ఒకవేళ బాధపడ్డా సరే మనల్ని బాధ పెట్టిన వాళ్ళను మనం మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళు అలా చులకనగా చూడడం ద్వారా మనకు ఒక ధైర్యాన్ని మనం పెంచుకోవాలి. ఏంటంటే ఈ చులకన చూసిన వాళ్ళే నన్ను మెచ్చుకునే స్థాయికి నేను ఎదుగుతానని మనం సంకల్పించుకోవాలి. తప్పకుండా ఆ స్థాయికి మనం ఎదుగుతాం సార్. సార్, మన రూరల్ ఏరియాలో అన్ని రకాల గ్రూప్స్ ఎవరు తెలియదు సార్. ఎక్కువ మట్టుకు ఎంపీసీ, సిఈసి ఇవే తెలుసు సార్. ఈ గ్రూప్స్ చేయండి అని గైడెన్స్ ఎక్కువ ఎవరు ఇయ్యారు సార్ రూరల్ ఏరియాలో అయితే. సార్ నేను చాలా అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయని అన్ని రకాలుగా చూపించి సార్ మాకు ఇప్పుడు. సార్ దెబ్బ తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. నేను రూరల్ ఏరియానే, నాది పల్లెటూరే సార్. అందుకే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ స్కిల్ ని తీసుకోవడం జరిగింది మెయిన్ గా. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Kamakshi ma'am, you can unmute ma'am. Kamakshi ma'am. మ్యామ్ యువర్ వాయిస్. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. బాగా ఉంది సార్, చాలా బాగా అర్థమైంది సార్. సార్ కన్నడದಲ್ಲಿ ಹೇಳ್ಬೋದಾ? కన్నడ నాకు అర్థమవుతుందండి, కానీ మాట్లాడడం రాదు. యా యూ కెన్. I can understand Kannada, ma'am, but I cannot speak in Kannada. సార్ నాది డిఎడ్ అయింది. నాది ఇది ఈటీలో సైకాలజీ చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి. దాంట్లో ఏమి ఎక్కువ ಅಂದ್ರೆ ಏನ್ ಜಾಸ್ತಿ ಅಂದ್ರೆ ಇಂಪ್ರೂವ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನಾನು ಸೈಕಾಲಜಿ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ವೀಕ್ ಇದೆ. ఓకే సార్, ఆ సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్ట్ ని కవర్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అనేది మేడం క్వశ్చన్. అసలు ఎందుకు తక్కువ వస్తున్నాం అంటే సైకాలజీలో మార్క్స్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే సైకాలజీని మనము సబ్జెక్ట్ గా తీసుకుంటున్నాము, బయాడ్ చేస్తున్నాం. అంటే మార్కుల కోసమే చదువుతున్నాం, కానీ సైకాలజీని మనం అప్లై చేస్తూ చదవాలి. We should learn the psychology as an application method. We should not learn as a subject, only subject. అంటే by heart చేస్తూ చదవద్దు. We never learn the subject as a other subjects. For example, learning maths, learning science is different. Psychology is a practical method. We never by heart that method. When you implement to your children, when you implement to your neighbors, when you implement to yourself, automatically you will learn the subject, ma'am. Okay? సబ్జెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తూ చదవండి. డెఫినెట్లీ దేర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లర్నింగ్ వే ఆఫ్ సైకాలజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ మ్యామ్. నమస్కారం మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. సారు సెషన్ చాలా బాగా చెప్పారు మేడం. అయితే ఇందాక ఒక మోహన్ గారు సిఈసి గురించి తక్కువగా అనుకున్నాడు కదా, అలా కాదు మేడం. మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండేదే సిఈసి గ్రూప్ వాళ్ళు. దాని గురించి ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవి 3 ఉంటాయి కాబట్టి తర్వాత ఎంబీఏ చేసినా లేకపోతే ఎంబీఏ చేసినా లేకపోతే పీజీ చేసినా లేకపోతే సిఏ లెవెల్కి పోయినప్పటికీ వాళ్ళందరికీ ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ వాళ్ళకు ఆదర్శంగా ఉండే వాళ్ళే సిఈసీ.
కాబట్టి మోహన్ గారు అలాంటి ఆదర్శం, అలాంటి మొహమాట పడకుండా, అలాంటి ఉద్దేశం లేకుండా సిఈసి గ్రూప్ తక్కువ అంచనా వేసి చూడొద్దని నా ఉద్దేశం మేడం. సార్ ఇక్కడ ఎవరు తక్కువ, ఏది తక్కువ Okay, ఇది thank you, ఎక్కువ madam. సార్, అన్ని సమానమే. మోహన్ గారు అలా ఫీల్ అవుతున్నారు సార్. మోహన్ గారు చెప్పారు కదా. థ్యాంక్ యూ సరే, సార్. ఎందుకు అలా వస్తుందంటే మన గ్రామాల్లో చదివినటువంటి విద్యార్థులు ఆ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల అందరూ కూడా అలాగే ఫీల్ అవుతుంటారు అన్నట్టు. సో అందుకనే మన గ్రామాల్లో అయితే మనకు ముందున్న వాళ్ళు పలానా గ్రూప్ వాళ్ళు డెవలప్ లేదా పలానా అంశంలో వాళ్ళు వెళ్ళారంటే సో ఈ గ్రూప్ పర్వాలేదంటారు. సిఈసి తీసుకున్నారు ఖాళీగానే ఉన్నారు అన్నట్టు. ఎంపీ తీసుకున్నారు వెళ్ళిపోయాడు ఖాళీగా అంటే అది అక్కర్రాని కోర్సుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. బట్ ఏ సబ్జెక్ట్ కూడా తక్కువ కాదు సార్, ప్రతి దానిది దేనికదే సాటి. అది దేనికి అదే సాటి. అయితే అందరికి ఆదర్శంగా ఇప్పుడు బిజినెస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అందరినీ బ్యాక్గ్రౌండ్ చూడండి, అందరూ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అంటే ఈ సిఈసి గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. ఇప్పుడు మనకు బిజినెస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్మయ్ గారు నెక్స్ట్. కిరణ్మయ్ గారు మీరు అడ్మిట్ నమస్కారం అండి. నమస్కారం మ్యామ్, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఓకే, నమస్కారం. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. ముఖ్యంగా విద్య యొక్క విలువలు, తర్వాత 10th ఇంటర్ తర్వాత మీరు చూపించిన గైడెన్స్ చాలా బాగుంది సార్. అదే నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇంత ముందే ఓకే లక్ష్మీదేవి గారు సింతా మేడం, మీ వాయిస్ ఎందుకో క్లారిటీ లేదు ఈ రోజు. నమస్తే సార్. చెప్పండి మేడం. లక్ష్మీదేవి సార్, ఈ రోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్ అనిల్ సార్ గారు. స్టడీ స్కిల్స్ అండ్ కెరీర్ గైడెన్స్ గురించి చాలా బాగా వివరించారు సార్. మీరు ఈ కొటేషన్ చెప్పారు సార్ మధ్య మధ్యలో, ఏ చైల్డ్ వితౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఏ బర్డ్ వితౌట్ వింగ్స్ అని. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ ద మూమెంట్ ఫ్రమ్ డార్క్ టు లైట్ అని చెప్పారు సార్. ఈ కొటేషన్స్ చాలా బాగా నచ్చాయి సార్ నాకు ఈ రోజు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే విద్యార్థి సార్, ఓకే చెప్పండి మేడం. విద్యార్థిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి, మొబైల్ కి దూరంగా ఉండాలి, టీవీ ఎక్కువగా చూడకూడదు, మూవీస్ ఎక్కువగా చూడకూడదు అని చెప్పారు సార్. విద్యార్థులకు ముఖ్యంగా మొబైల్ కి దూరంగా ఉండాలని చెప్పారు. మొబైల్ కి మనం కనెక్ట్ కాకూడదు, మనం ఎంత తీసుకోవాలో అంతవరకే చూడాలని ఆ విషయం గురించి చాలా చక్కగా వివరించారు సార్. నాకు ఈ రోజు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మీరు లక్ష్మీదేవి మేడం, మీరు మాట్లాడేటప్పుడు మీ వీడియో అడ్డంగా పెట్టండి మేడం. మనం ఎందుకంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నాము, మంచిగా మీరు చాలా బాగా కనపడతారు. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ అడ్డంగా పెట్టి మాట్లాడడం ఒకటి ఫాలో కండి. మేము మేడం ఇంకోటి, పిల్లలకు ఏదైతే ఇప్పుడు మీరు ఫోన్ గురించి అన్నారు కదా, యంగ్ మైండ్స్ లో ఇంతకంటే చాలా ఒక సెషన్ మొత్తం అసలు ఫోన్ గురించే నిన్న తీసుకోవడం జరిగింది. అంటే పిల్లల క్లాసెస్ నడుస్తున్నాయి, 6 to 7 క్లాస్ ఉంటుంది, ఆ తర్వాతనే మన క్లాస్ లోకి వస్తాం. సో అక్కడ మెయిన్ గా అందుకే సెల్ ఫోన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను, లేటు నైటు దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను లేవగానే మళ్ళా నీతోనే. ఇట్లా అసలు స్మార్ట్ ఫోన్ తోటే గడుపుతుంటారు కాబట్టి అందుకని ఇందులో కెరీర్ లో స్పెషల్ గా సార్ దాన్ని మెయింటైన్ చేశారు. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు మేడం? మళ్ళీ సార్ చేశారు. ఓకే, చాలా టైం అయింది కదా. ఓకే, ఏవి సారా సరిగ్గా టైం చాలా అయింది. అది ఓకే మేడం, ఎండ్ చేయండి. Yes, sir.
ఇవాళ సెషన్ చాలా బాగా చెప్పారు అనిల్ సార్. అంటే ఎడ్యుకేషన్ ఉన్న ఇంపార్టెన్స్, మనకి మన ఎబిలిటీని బట్టి మనము ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి అని, అలాగే మన ఫ్యూచర్ మనం ఆలోచించాలి. 10 మంది నవ్వుతారని వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించకూడదని. ఎందుకంటే రాందాన్ని చేసి నవ్వులపాలు అవ్వడం కంటే వచ్చింది చేసి మన ఫ్యూచర్ లో ఎదగడం ఇంపార్టెంట్. సో ఇట్ వాస్ వెరీ నైస్ సెషన్ అనిల్ సార్. థ్యాంక్ యూ వన్స్ ఫర్ మీకు అందరికీ అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. జస్ట్ జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్పి సెషన్ ఇస్తుంది. Yeah, thank you all. I give your valuable feedback in your. ఎస్ సార్. అందరూ అడ్మిట్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.